దేశంలో ఎక్కడ ఉగ్రవాద కార్యకలాపాలు జరిగిన నిజామాబాద్ జిల్లాకు ఏదో ఒక రకంగా సంబంధాలు ఉంటూనే ఉన్నాయి. అదేవిధంగా గత జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటే కోకొల్లలో చెప్పుకోవచ్చు. ఇటీవల కాలంలో ఏదైతే భారత ప్రభుత్వము ఆపరేషన్ సింధూర్ పేరు మీద ఏదైతే సైన్యం ముష్కర్లపైన దాడి చేస్తుందో అందులో భాగంగా పిఎఫ్ఐ కదలికపై నిజామాబాద్ జిల్లాలో నిఘా పెట్టింది నిజామాబాద్ జిల్లా పోలీస్ యంత్రాంగం ఎన్ఐఏ. ఇప్పటికీ గత స్మృతులను నేమరేసుకుంటే చూసుకోవచ్చు. ఎక్కడైనా సరే పిఎఫ్ఐ కార్యకలాపాలు జరిగిన వారిపైన కఠిన చర్యలు ఉంటాయని చెప్పి నిజామాబాద్ జిల్లా పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ఇప్పటికే హెచ్చరిక జారీ చేసినట్లు తెలుస్తుంది. భారత్ పాక్ యుద్ధ వాతావరణం నేపథ్యంలో జిల్లాలో విస్తృతంగా తనిఖీలు చేపట్టారు నిజామాబాద్ జిల్లా పోలీసులు. కొత్తగా వచ్చేవారి వివరాలు సేకరిస్తున్నారు పోలీసు యంత్రాంగం. పాకిస్తాన్ వాళ్ళు ఉంటే వెనక్కి పంపాలని చెప్పి ఇప్పటికే నిజామాబాద్ జిల్లాకు చెందిన బీజేపీ ఎమ్మెల్యేలను సిపిని కలిసి విన్నవించిన పరిస్థితి నెలకొంది. గతంలో చూసుకుంటే 2000 సంవత్సరంలో ఏప్రిల్ 6న ఉగ్రవాది అజాం గోరిని నిజామాబాద్ పోలీసులు మట్టుబెట్టిన ఘటన నిజామాబాద్ జిల్లాలో తలదాచుకుంటే మట్టుబెట్టిన ఘటన మనకు తెలిసింది. దానికంటే ముందు ఏదైతే 1998లో బోధన్లోని ఓ సైకిల్ షాప్లో అజాం గోరి అనుచరులు 9 మంది పనిచేస్తే వారిని హత్య చేశారు. వారిలో 7గురిని అరెస్ట్ కాగా మరో 2 ఆచూకీ ఇప్పటికీ లభించలేదని తెలుసుకోవచ్చు. 2002లో సారంగపూర్ ప్రాంతంలో ఎస్టీడీ బూత్లో ఎన్కౌంటర్ జరిగింది. అందులో పాకిస్తాన్లోని హైదరాబాద్కు చెందిన ఐఎస్ఐ ఏజెంట్ హతమయ్యారు. దానికి సంబంధించి మనం చూసుకున్నాం. నిజామాబాద్ రూరల్ మండలంలోని గుండారం ప్రాంతంలో గాంధీ విగ్రహానికి గుర్తు తెలియని వ్యక్తులు ఎవరైతే నల్ల రంగు పూశారో దానికి సంబంధించి ఇప్పటికే పోలీసులు దానిపైన ఎక్కడైనా సరే ఏం జరిగినా నిజామాబాద్ జిల్లాకు సంబంధాలు ఉన్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో నిజామాబాద్ జిల్లా పోలీస్ కమిషనర్ ఎంక్వైరీ కొత్తగా ఎవరొచ్చినా సరే వారిని అందరినీ కూడా వివరాలు సేకరణలో ఉన్నట్లు తెలుస్తుంది. బోధన పట్టణం నుంచి ఒకే ఇంటి నుంచి మొత్తంగా పశ్చిమ బెంగాల్ చెందిన 76 మందికి పాస్పోర్ట్లు జారీ అయిన విషయం 4 ఏళ్ల క్రితం వ్యవహారం బయటికి వచ్చింది. 2022 జూన్లో నిజామాబాద్ నగరంలో అటోనగర్ ప్రాంతంలో నిషేధిత పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా శిక్షకుడు అబ్దుల్ ఖాదర్తో పాటు పలువురిని ఆరాటౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. దానికి అంతటికి సంబంధించి పూర్తి స్థాయిలో 1 కాదు 2 కాదు జిల్లాలో ఎక్కడైనా సరే ఉగ్రవాద కలయికలకు ప్రస్తుతానికి ఉన్నాయా లేవా అనే కోణంలో కూడా పోలీసు పక్కన పెడితే గతంలో జరిగిన దృష్టిలో పెట్టుకుని నిజామాబాద్ నగరంతో పాటు బోధన ఆర్మూర్ ప్రాంతాల్లో పూర్తిగా పోలీసులు తనిఖీలు చేస్తున్నారు. కొత్త వారు ఎవరైనా సరే వస్తే వారిపైన చర్యలు తీసుకునేందుకు సిద్ధమయ్యారు. దానికి అంతటికి సంబంధించి ఇప్పటికే నిజామాబాద్ జిల్లా పోలీసులు ఉగ్రవాద కార్యకలాపాలు నిర్వహిస్తున్న వారిపైన చట్టరీత్యా చర్యలు తీసుకునేందుకు సిద్ధమైన నేపథ్యంలో పాకిస్తాన్ పౌరులు ఎవరైనా ఉంటే వారిపై చర్యలు తీసుకునేందుకు ఉన్న జిల్లా యంత్రాంగం సిద్ధమైంది. జిల్లాలో పోలీసులు ప్రత్యేక విభాగాలు ఏర్పరిచి గతంలో జిల్లాలో వెలుగు చూసిన ఘటనలు దృష్టిలో ఉంచుకొని ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసింది పోలీసు యంత్రాంగం. మరోవైపు చూసుకోవచ్చు, ఇటీవల కాలంలో పహల్గాం దాడికి తర్వాత పూర్తి స్థాయిలో అంతా ఎంక్వైరీ అయితే చేపట్టారు పోలీసులు. మరోవైపు నిజామాబాద్ జిల్లాలో ఇప్పటికే పాకిస్తాన్కి సంబంధించిన అక్కడ వారిని పెళ్లి చేసుకొని ఇక్కడే నివాసం ఉంటున్న వారు నిజామాబాద్ నగరంలో పలువురు యువతులు ఉన్నట్లు పాకిస్తాన్కి సంబంధించి పోలీసులు పోలీసులకు తెలిసింది. పెళ్ళైన తర్వాత వివిధ కారణాలతో విడాకులు తీసుకున్న వారు, భర్తలు మరణించిన తర్వాత పుట్టింటికి వచ్చిన ఇక్కడే ఉంటున్న వారు సుమారు 6 నుంచి 8 కుటుంబాలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. వారికి భారత పౌరసత్వం కావాలని చెప్పి దరఖాస్తు చేసుకున్న నేపథ్యంలో వారిపైన పోలీసులు అయితే నిఘా ఏర్పాటు చేసిన పరిస్థితి ఏర్పడింది. మొత్తంగా జిల్లాకు కొత్త వారు ఎవరైనా వస్తున్నారా పోతున్నారా అనే కోణంలో కూడా జిల్లా యంత్రాంగం ఎప్పటికప్పుడు పూర్తి స్థాయిలో ఎంక్వైరీ మొదలుపెట్టింది. ఏదేమైనప్పటికీ భారతదేశం ఆపరేషన్ సింధూర్ పేరుతో ముష్కరులను తొలగిస్తున్న నేపథ్యంలో జిల్లాలో పిఎఫ్ఐ కదలికలపై పోలీసు యంత్రాంగం నిఘా పెట్టింది. గతంలో కూడా ఎక్కడ ఏ ఘటనలు జరిగినా నిజామాబాద్ జిల్లాతో సంబంధం ఉన్న దృష్టికి మన పోలీసుల దృష్టికి వచ్చిన నేపథ్యంలో ఈసారి కూడా ఎక్కడ ఎలాంటి ఘటనలు జరగకుండా నిజామాబాద్ జిల్లా పోలీసు యంత్రాంగం పూర్తి స్థాయిలో నిఘా ఏర్పాటు చేసింది. ఎక్కడైనా సరే ఎవరైనా సరే అనుమానాస్పదంగా తిరిగినా
కొత్త వ్యక్తులు వచ్చినా వారిని నమోదు చేసుకోవాలి, అనుమానాస్పదస్తులు ఎవరైనా ఉన్నా వారిని గుర్తించి అదుపులో తీసుకోవాలని చెప్పి జిల్లా పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. నిజామాబాద్ జిల్లాలో ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జిల్లా పోలీస్ యంత్రాంగం సిద్ధమైంది. ఎవరైనా సరే పోలీసులు సెలవులు ఉంటే వారికి సెలవులన్నీ కూడా రద్దు చేసి తక్షణమే డ్యూటీలో జాయిన్ కావాలని చెప్పి పోలీసు ఆదేశాలు అయితే జిల్లా పోలీస్ కమిషనర్ ఆదేశాలు ఇప్పటికే జారీ చేశారు. ఏదేమైనప్పుడు పిఎఫ్ఐ కదలికపై నిజామాబాద్ జిల్లా పోలీస్ యంత్రాంగం సిద్ధమైందనే చెప్పవచ్చు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా సాజింతో గంగారెడ్డి, RTV నిజామాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.